అంతిరెడ్డి రాజిరెడ్డి గారికి రావడం చాలా సంతోషకరం. ఎన్నో రోజుల నుంచి ఈరోజు ఈ యొక్క గ్రంథాలయం కొంతమంది వచ్చి రావడం పోవడం జరిగింది. కానీ రాజిరెడ్డి రావడం వల్ల దీని ఒక గ్రంథాలయంకు చాలా ఇంపార్టెంట్ రావడం జరిగింది. ఎందుకంటే రాజిరెడ్డి అందరితో రిలేషన్ కలిగి ఉన్నాడు. సుదర్శన్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, జిల్లా వాళ్ళతో అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి. దీనివల్ల దీని డెవలప్మెంట్కు అందరూ కృషి చేసుకుని ముందుకు తీసుకుపోతారు. నాకు తెలుసు తెలంగాణలో ఉన్న గ్రంథాలయం కన్నా నిజామాబాద్ గ్రంథాలయానికి ప్రత్యేకత తీసుకొస్తాడు. మంచి గ్రంథాలయానికి ఏదైతే ప్రజలకు ఉపయోగపడనో ఆ రీతిగా తీర్చిదిద్దుతాడు. అన్ని మండలాల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు కూడా ఆయనకు మంచి జ్ఞానాన్ని వివేకం అనుగ్రహించి ఇంకా బాగుగా పనిచేయాలని, రాజిరెడ్డికి మొట్టమొదటిసారి నామినేట్ కోర్స్ వచ్చింది. రాబోదంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని నా మిత్రుడు, నా సోదరుడు, మేము కలిసి చదువుకున్నాం, కలిసి ఉన్నాం, నా తోటి సోదరుడు. కాబట్టి ఆయన కూడా మంచి జరగాలని కోరుకుంటాం. సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాజిరెడ్డి గారిని నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుదర్శన్ రెడ్డి కూడా చొరవ తీసుకొని మంచి ప్రజెంటేషన్ చేసి రాజిరెడ్డి చేసిన కృషి, రాజిరెడ్డి చేసిన అంటే ఇన్ని రోజులు పార్టీకి ఎంతగానో శ్రమపడ్డాడు, దానికి కరెక్ట్ న్యాయం జరిగించిన వరకు బాగా సంతోషపడుతుంది.